మాతృదేవోభవ. సంతతి నిన్ను బాధించిన ఇంతయు శపింపబోక ఎంతో శ్రమతో ఇంతటి వారిని చేసితివి, అంతా నీ మహిమగాదే అవనీ మాత, అంతా నీ మహిమగాదే అవనీ మాత. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 721వ భాగానికి 721వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. హరిహరనాథ తత్వమునగారతునెత్తిన సౌమ్యశీలి కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి, భాసుర్ యజ్ఞము చేసిన పుణ్యశాలి. హరిహరనాథ తత్వమునగారతునెత్తిన సౌమ్యశీలి కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. భాసుర సురవాణికిన్ తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, భాసుర సురవాణికిన్ తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి. అంబరమును భూమితో గలిపి పద్యములల్లిన భావకేళియున్, ఋషి తీర్థము వంచినవాడు అటిచో తిక్కన పుట్టినాడు, ఋషి తీర్థము వంచినవాడు జాతికిన్. హరిహరనాథుడు అనేటువంటి కొత్త దైవాన్ని సృష్టించి ఆరాధించి ప్రచారం చేశాడండి. వేదాల్లో ఉన్న తత్వమే శివకేశవ తత్వం, కొత్తదేం కాదు. శాస్త్రాల్లో ఉన్నదే, పురాణాల్లో ఉన్నది. అసలు వేదాల్లో అయితే దైవ రూప ప్రాధాన్యాన్ని గురించిన ప్రసక్తి ఉండదు. రూపం అనేది అనవసరం అయ్యా, అది ఒక శక్తి. తదేజతి తన్నేజతి. వేదం మొత్తం దేవుణ్ణి తత్ అని పేర్కొన్నారు. రాముడని కానీ కృష్ణుడని కానీ పేర్కొన్నారు, విష్ణువు అని పేర్కొన్నారు, రుద్రుడని పేర్కొన్నారు, తత్ అని పేర్కొన్నారు. తత్వమసి అహం బ్రహ్మాస్మి అని పేర్కొన్నారు. తత్పురుషాయ విద్మహే అని పేర్కొన్నారు. తత్పురుష అంటే ఆ జీవి అని అర్థం, ఆ దేవుడని. పురుష అంటే మగవాడని కూడా అర్థం కాదు. అందుకే దైవానికి సంబంధించి మనకి పురుష సూక్తం ఎంత ప్రధానమో స్త్రీ సూక్తం అంతే ప్రధానం. అక్కడ పురుష సూక్తంలో కూడా పురుషుడు అంటే మనిషి అని, మగవాడని ఏం కాదు. వేద సాహిత్యం మొత్తం, సంస్కృత సాహిత్యం మొత్తం, తెలుగు సాహిత్యంలో కూడా చాలా భాగం పురుషార్థం, ఉద్యోగం, పురుష లక్షణం, ఇవన్నిట్లో కూడా పురుషుడు అంటే మనిషి అని, మగవాడని కాదు. అందరికీ అదే. ఆ మాటలకు సరైన అర్థం తెలుసుకోకపోతే మనమేవో రకరకాల అపవాదాలు అంటకట్టేస్తాం అక్కడ. అందుకని చెప్పడం. ఆ తత్వాన్ని అందుకుని మళ్ళీ స్థాపన చేయవలసి వచ్చింది. శంకరాచార్య, రామానుజాచార్య, గౌతమ బుద్ధుడు, ఎవరు మహానుభావులు ఎవరు పుట్టినా మీరు గమనించడం, ఉన్నది సనాతనమైన తత్వం. దాన్నే అందుకుని ఆయా సందర్భాల్లో ప్రచారం చేశారు ప్రత్యేకంగా. ఎందుకంటే అప్పుడు దాని అవసరం బాగా వచ్చింది. అందుకని వేదములో లేనిది, శాస్త్రములో లేనిది, సనాతనము కానిది మనం కొత్తగా చెప్పవలసింది ఏం లేదు, అంతా అక్కడ ఉన్నది. అందుకే వేదాల్లో అన్నీ ఉన్నాయంటారు. ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. ఆ దృష్టితో నువ్వు చూస్తే అన్నీ అర్థమవుతాయి. కంప్యూటర్ లేదు, కాకరకాయ లేదు అనద్దు. కంప్యూటర్ తత్వం అందులో ఉంది. కంప్యూటర్ అనే యంత్రం ఉండక్కర్లేదు, కంప్యూటర్ తత్వం అందులో ఉంటే చాలుగా. శక్తి ఎలా ప్రసరిస్తుందో అలా వ్యాపిస్తుందో అవన్నీ ఉన్నాయి. ఆసక్తే కదా కంప్యూటర్ అయినా సెల్ ఫోన్ అయినా తరంగాల రూపంలో ప్రవహించేది. మన చేత ఆ తత్వం అందులో ఉన్నట్టు కాదు. ఇది మనం గ్రహించాలి. అందుకే ఆయన ఆరాధనలో చూడండి ఎంత చమత్కారంగా చెబుతున్నాడు. ఆయన సగం శివుడు సగం విష్ణువు ఇలా రూపం తయారు చేసి దాన్నే ఆరాధించి ఆయన అంటున్నాడు, కిముక ఉస్తుభం వా, కిముక ఉస్తుభం, కిముక ఉస్తుభం వా, కిమస్థిమాలా కిముకౌస్తుభం వా, కిమస్థిమాలా కిముకౌస్తుభం వా, కిం కాలకూటం కిము వా యశోదాస్తన్యం తపస్వాదు వద ప్రభోమే అన్నాడు. స్వామి హరిహరనాథుడు నేను ఆరాధన చేస్తున్నాను, బాగుందయ్యా. ఊళ్ళో కొంతమంది ఆక్షేపిస్తూ ఉన్న నా భక్తి నాకుంది, నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు కూడా. ఆయనకు స్వప్నంలో కనిపించి హరిహరనాథుడు నాకు అంకితం ఇస్తూ కావ్యాన్ని రాయమన్నాడు. పోతన గారికి శ్రీరామచంద్రమూర్తి కనిపించినట్టే. ఎందుకంటే వారు అదే భావనతో భక్తిమయంగా ఉన్నప్పుడు దర్శనం చేయకుండా ఎలా ఉంటారండి? దర్శనం కాకుండా ఎలా ఉంటారండి? తప్పకుండా దర్శనమిస్తారు. మనకు కూడా భగవద్ దర్శనం కావాలంటే అదే భావంతో మనం ఉండాలి, అదే తాపత్రయంతో ఉండాలి, అదే తపనతో ఉండాలి. అప్పుడే ఆ దర్శనాలు అవుతాయి. ఆ తపననే భక్తి అంటారు, తపస్సు అంటారు, రకరకాలు అంటారు. వారు ఆ తపనతో ఉన్నారు, వారికి కనిపించారు.
మనం తపన మానేసి పతనం చేర్చుకుని భగవంతుడు కనపాలంటే ఎక్కడ కనపడతాడు? ఆయన అడిగట్టే ఆయన నైవేద్యం పెడుతూ ఆభరణాలు ఇవ్వాలి కదా నీకు, కిమస్థిమాల, ఎముకల దండ తెచ్చి మెడలో వేయమంటావా? బ్రాహ్మణ అయ్యా బాగుండదు, శ్మశానానికి వెళ్ళి ఎముకలు పట్టుకొస్తే ఊళ్ళో బ్రాహ్మణ ఇంకా ఊళ్ళోకి రానే ప్రసన్నాను. మరి అవి నీకు ఇష్టం, నువ్వు ఎప్పుడు ఎముకల మాల వేసుకుంటావు. కిము కౌస్తుభం వా, పోను నువ్వు విష్ణువు అని భావిద్దామంటే కౌస్తుభం నేనెక్కడ తేనాయే బాబు, బాలసముద్రంలో పుట్టిందిట, నేనెక్కడ తేను? ఏదో కౌ ఉంది మా దగ్గర, ఆవు అంతేగాని కౌస్తుభాలు ఎక్కడున్నాయి? ఏదో తామర పూలదండో చామంత పూలదండో అంటే పట్టుకొస్తాను కానీ బక్క బ్రాహ్మణ్ణి కౌస్తుభం ఎక్కడ తేనాయా? అందుకని ఈ రెండూ నేను వేయలేకపోతున్నాను, కానీ నేను ఇలాగే ఆరాధించాలని నాకుంది. మరి ఇప్పుడు చూడండి, భగవంతుడు ప్రత్యక్షమై ఏం వద్దు తెక్కన నువ్వు వేధిస్తే చాలు అనడా? ఆముక్త మాల్యదలో అమ్మాయికి విషయంలో రంగనాథ స్వామి ఆ పట్టుదలతో ఉండలేదా? ఏదో పిల్ల ఏదో తాను ధరించిన దండ భగవంతుడికి ఇచ్చింది, అందువల్ల అందులో వెంట్రుకలు అవి కనపడ్డాయి, అదేదో అపవిత్రమైంది అని విష్ణు చిత్తుడు కుమార్తెను కోప్పడితే, అసలు ఆ అమ్మాయి పెట్టుకున్న దండే నాకు కావాలి, అదే పట్టుకుని నువ్వు ఇచ్చిన అక్కర్లేదన్నాడు. ఈయన పట్టుదల బంగారంగా. భగవంతుడు అంటే అలా ఉంటాడండి. అదే కదా ఆముక్త మాల్యద, తాను ధరించినటువంటి అముక్త అముక్త అంటారు కొంతమంది పొరపాటు, అది ఆముక్త దీర్ఘం పలకాలి. ఆనపకాయలో ఆది, ఆది దేవుళ్ళో ఆనపకాయ ఎందుకు కానీ ఆది దేవుళ్ళో ఆముక్త మాల్యద. ఆముక్త అంటే ధరించిన, మాల్య అంటే మాల పూలదండ, ఇచ్చున్నది, తాను ధరించిన పూలదండనే భగవంతుడు సమర్పించి భక్తితో ఇచ్చింది కాబట్టి పుచ్చుకున్నాడు. భక్త్యా తద్ ఉపకృతం అన్నాడు, భక్తితో ఇచ్చినదాన్ని ఏమైనా పుచ్చుకుంటానని చెప్పాడు. అంచేత మనం ఇచ్చేటప్పుడు పూజల్లో వాటిలో భక్తి ప్రధానంగా భావించాలి. పదార్థాల గురించి మాట్లాడడం, పదార్థాలు ఎక్కువ తెచ్చామనడం, ఇంకా ఏవో తెద్దామని ప్రయత్నం చేయడం అనవసరమైన ప్రయత్నం. అదంతా అడగలేదు దేవుడు. మనం ఆర్భాటాలు పెద్ద పెద్ద గొట్టాలు పెట్టేసి, మైకులు పెట్టేసి, స్పీకర్లు పెట్టేసి హడావుడు చేసేస్తాం, అసలు భక్తి ఉండదు అక్కడ. ఎంతసేపు అహంకారం తప్పితే మేము చేసాం పక్క పందిరి వాళ్ళకంటే మేము బాగా చేసామండి, వాళ్ళు వినాయకుడు బొమ్మ 10 అడుగులు పెట్టారని మేము 20 అడుగులు పెట్టామండి. అడుగులు బట్టి వస్తాడు దేవుడు. ఇది అజ్ఞానం. ఇంక ఈ పోటీలు వ్యాపిస్తే ఇంక భక్తి ఎందుకు? పోటీలు తగ్గడానికి భక్తి, దాని పైగా భక్తి వల్ల వ్యాపిస్తున్నాయి పోటీలు విచిత్రంగా. అంటే మనం ఎలా చేయాలో అలా చేయకపోవడం వల్ల అసలు మూలసూత్రమైనటువంటి సత్ప్రవర్తన, సచ్చీలం, చిత్తశుద్ధి, రజోగుణ రాహిత్యం, తమోగుణ రాహిత్యం, సత్వగుణం వృద్ధి చేసుకోవడం, ఈ లక్షణాల మీద దృష్టి పెట్టకుండా విగ్రహాల మీద, ఆర్భాటాల మీద, ప్రసాదాల మీద, నైవేద్యాల మీద, వాటి ఎత్తు మీద, వాటి పొడుగు మీద దృష్టి పెడితే ఇలాగే ఉంటుంది. అంచేది ప్రధానంగా మనం ఆ భక్తి మీద దృష్టి పెడితే సమాజానికి దైవభక్తి ఉపయోగపడినట్టుగా మరి ఏది ఉపయోగపడదండి. పాపాలు తగ్గిపోవాలి, ధర్మం పెరగాలి అంటే దైవభక్తి, పాపభీతి రెండు కళ్ళ లాంటివి. కానీ వాటిని చెప్పవలసిన విధంగానే చెప్పాలి, చేయవలసిన విధంగానే చేయాలి. ఏమాత్రం మనం దేవుడు ప్రసాదం తీసుకుంటే చాలు, దేవుడి దగ్గర కోనేట్లో మునిగితే చాలు, దేవుడి దగ్గర దీపం పెడితే చాలు అన్న మాటలు చెప్పాము అంటే జాతి అజ్ఞానంలోకి వెళ్ళిపోవడం, మరింతగా పాపాలు పెరిగిపోవడం ఖాయం. దానివల్ల అదే జరుగుతుంది ఖచ్చితంగా. అందుకే తిక్కన గారు దానికంటే అతీతమైనటువంటి తత్వాన్ని ప్రార్థించాడు. నీకు ఇవ్వడానికి ఎముకల దండ నాకు కుదరదయ్యా, నేను తెస్తే నన్ను వేలేస్తారు కులం నుంచి, ఎలా చేయను? ఇంట్లో బ్రాహ్మణ ఇంట్లో ఎముకలు పెట్టు కూర్చోనా? అశౌచం కదా, అనాచారం కదా. పోనీ కౌస్తుభం తెద్దామంటే నాకు ఓపిక లేదు, ఎక్కడి నుంచి తేను? పోనీ ఏదో నైవేద్యం పెడదామంటే కిం కాలకూటం కిము వా యశోదాస్తన్యం. నువ్వు విషం తాగావుట, క్షీరసాగర మథన సందర్భంలో వస్తే దేవుడికి విషం పెట్టేంత దుర్మార్గుండి కాదయ్యా. నైవేద్యంగా కూడా నువ్వు తాగితే తాగుండొచ్చు, కానీ నేను ఇవ్వలేనయ్యో. నువ్వు వచ్చి అడిగినా నేను ఇవ్వలేను. మా చేత్తో మేము ఎవరికి విషం ఇయ్యం, అందులో మేము తెలుగు వాళ్ళం, చాలా సామరస్యం కలిగిన వాళ్ళం. మా చేత్తో మేము ఎవరికి విషం ఇయ్యం, పాయసం ఇచ్చి స్వాగతం చెబుతాం. మేము శత్రువులు కూడా స్వాగతం చెబుతాం అవసరమైతే. అందుకని ఎవరికైనా సరే అలా చెబుతాం, మా హృదయమే, మా భారతీయులు అందులో తెలుగు వాళ్ళం, మేము ఎలా ఇస్తామయ్యా విషం నీకు? మరి నీకు అదే ఇష్టం అంటే నేనేం చేయను? పోనీ నేను విష్ణువుగా ఉన్నాను, నాకేమో కిమువా యశోదా స్తన్యం. ఇప్పుడు ఇక్కడి నుంచి యశోదాదేవి స్తన్యం నేను ఎక్కడ తీసుకున్నానయ్యా? మా అమ్మ పాలు కావాలంటే ఏదో మా అమ్మ మా ఆవిడ ఉన్నారు, అంతేగాని మీ అమ్మ పాలు నేను ఎక్కడి నుంచి దేన్నాయన? మా ఆవిడకి నువ్వు బిడ్డవే పాలు తాగితే అంతకంటే ఆవిడ జన్మ ధన్యమయ్యేది ఏదైనా ఉందో, హాయిగా తాగు. అందుకని యశోదాదేవి స్తన్యం తెమ్మంటావా, కాలకూటం తెమ్మంటావా? తవ స్వాదు వద ప్రభూమి కిము కౌస్తుభం కిమస్థిమాలా కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం. పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం. పరిష్క్రియ అంటే అలంకారం. అందుకని కౌస్తుభాన్ని ఆభరణంగా చేయమంటావా, అస్థిమాలన?
అలాగే కిం కిం కాలకూటం కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభూమి. ఇంత చిత్రంగా, ఇంత చమత్కారంగా, ఇంత ఆర్ద్రంగా ఆరాధన చేశాడండి భగవంతుడు ఆయన. కిమువా యశోదాస్తన్యం అని అంత చిత్రంగా ఆరాధన చేశాడు. భగవంతునేంది ఆ భక్తి ప్రధానమని మనం భావిస్తే నిజానికి క్షణం విరామం లేకుండానే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన కావలసింది ఆ భక్తే. అందుకే హరికరనాథ తత్వమునగారతులెత్తిన సౌమ్యశీలి. ఇంకొక మాట, కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. ఈ మాట సాగర ఘోష కవి ఎందుకు అంటున్నాడు అంటే, తిక్కన గారు ఈ భారత రచనని యజ్ఞంగా భావించాడు. అందుకే 10 సంవత్సరాలు యజ్ఞం చేశాక భారత రచనకు ఉపక్రమించాడు. అంతకుముందు నిర్వచనోత్తర రామాయణం రచించాడు. ఉత్తర రామాయణం లవకుశుల కథని నిర్వచనంగా రాశాడు. అసలు దానికి నిర్వచనంగా రాయడంలోనే ఒక పౌరుషం, ఒక రజోగుణం ఉన్నాయి. ఆ కాలంలో ఈ వచనం లేకుండా రాశామనడం, పద్యం లేకుండా రాశామనడం, పాప బాభామాలు లేకుండా రాశామనడం, కాక్క గాఘనాలు లేకుండా రాశామనడం, అసలు అక్షరాలే లేకుండా రాశామనడం, అనేక రకాల రచనలు వచ్చేసి ఈ పౌరుషాలు, పంతాలు, పట్టుదలు. ఇంకా నయం బుద్ధి జ్ఞానం లేకుండా రాశామని ఎవడో పుస్తకం రాయలేదు. సంతోషించాలి. వెర్రి ముదిరిపోతే ఇలాగే ఉంటుందండి. ఏ రంగమైనా ఇంతే. గర్భ కవిత్వాలు, బంధ కవిత్వాలు అన్నీ గొప్పవే, బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. కానీ ఇంక అది ముదిరింది అనుకోండి, పిచ్చి కవిత్వాలు అన్నీ వస్తాయి, దేశానికి ఏ రకంగానూ ఉపయోగపడవు. ఈ ప్రయోగాలు ఊరికే ఒకసారి 2 సార్లు సరదాగా చెప్పుకోవడానికి బాగుంటాయి. మేము ఒకే అక్షరంతో పద్యం రాసామండి మొత్తం అంతా. డడడాడాడీడు డాడాడేడు. మీరు డాకు అర్థం, డీకు అర్థం చెప్పండి. ఎక్కడుంటాయి ఈ అర్థాలు చెప్పండి. ఇదో పిచ్చి పని. ఎక్కడుంటాయి ఈ అర్థాలు అసలు? మీరు పెట్టారు, నిఘంటువులో ఉండవు. మరి ఏ నిఘంటువులో లేనిది, ఏకాక్షర నిఘంటువులో కూడా లేని వీరికి ఎలా వచ్చాయి? వీరు పెట్టారు. కానీ ఏవో ఒక మహాకావ్యం రాసేటప్పుడు అక్కడక్కడ సరదాగా ఇలాంటి ప్రయోగాలు 1, 2 బాగుంటాయి. ఈ కింది నుంచి పైకి చదివినా, పైనుంచి కిందికి చదివినా ఒకటే పద్యం ఉండవు. పిల్లలకి నేర్పడానికి, పిల్లలకి భాష పట్ల ఉత్సాహం కలిగించడానికి బాగుంటాయి. ఒక మహాకావ్యం రాసేటప్పుడు ఇలాంటి 1, 2 ప్రయోగాలు ఎందుకు బాగుంటాయి అంటున్నాను అంటే, ఒక పెద్ద నాటకం వేసేటప్పుడు చూడండి, మధ్యలో కొన్ని హాస్యపాత్రలు వస్తాయి సరదాకి. అవి కథకేం ప్రధానం కాదు. ఓ సినిమాలో హాస్య నటులు వచ్చినట్టే వాళ్ళు కథకేం పెద్ద ప్రధానం కాదు, వస్తారు అంతే. అలాగే ఏవో 2, 3 ఘట్టాలు ఉంటాయి. కానీ ఆ ఘట్టాల కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు. దానికోసం మొత్తం సినిమా చూస్తారు. అవి చూసి విడిపోలేరు కదా. అలాగే తోలుబొమ్మలు అటు ఉంటుంది. అందులో కేతిగాడు వస్తాడు, జుట్టు పోలిగాడు అంటారు. బంగారక్కు వస్తుంది, కాసేపు ఏదో నాటకం ఆడతారు. వాళ్ళు ఏం పెద్ద రామరావణ యుద్ధంలో వాళ్ళ పాత్ర ఏముంటుంది? అలాగా ఈ ప్రయోగాలు అటువంటివి. ఇవేమీ పెద్ద విశేషంగా ప్రజ్ఞ కింద సన్మానాలు చేయదగిన విషయాలు కావు. ఎందుకంటే ఏమాత్రము రసం లేని నీరసం ఇవన్నీ. ఏదో ఒక పద్యానికి ఒక అర్థం సరే పర్వాలా, పోనీ 2వ అర్థం కూడా పర్వాలా, కాస్త ఆశ్చర్యపడి 3 అర్థాలు 4 అర్థాలు వెర్రి అంటారు దాన్ని. ఎందుకంటే అసలు అనర్థమైపోతుంది పద్యం. అలాగా ఈ పౌరుషాలు రెచ్చిపోయిన రోజుల్లో తిక్కనగర్ కూడా మామూలుగా నిర్వచనోత్తర రామాయణం, నేను వచనం ఎక్కడా వాడకుండా మొత్తం పద్యాల్లోనే, అంటే వెండియు అతడిట్లనే అంతనిట్లు జరిగే అది కూడా నేను వాడను, అది కూడా పద్యంలో చెబుతా. అదేదో పెద్ద విశేషంలాగా అలా పడ్డాడు. మనమసిద్ధికి అంకితం ఇచ్చాడు. నిర్వచనోత్తర రామాయణం మనమసిద్ధికి అంకితం ఇచ్చాడు. కానీ తర్వాత సమాజ పరిస్థితులు చూశాక అంతర్గతంగా ఎంతైనా బ్రాహ్మణుడు కాబట్టి సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం, పంచయజ్ఞాలు చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వేదతత్వాన్ని కేవలం ఏదో చేయడం, తర్పణాలు విడిచిపెట్టడం, అర్ఘ్యప్రదానం చేయడం కాకుండా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయనలో ఒక మార్పు వచ్చింది. ఏమిటి సర్కస్ ఫీట్లు ఇవన్నీ, ఏదో గెడక్కి నాట్యం ఆడినట్టు, ఏమిటిది? వచనం లేకుండా రాస్తా, పద్యం లేకుండా రాస్తా, పాప బాభమాలు లేకుండా రాస్తా, అసలు ఏమీ లేకుండా రాయిచ్చుగా, ఏమిటిది? ఏమీ లేనప్పుడు రాయడం ఎందుకు? ఇదే మౌలిక తత్వం. జీవితంలో కూడా మనం ఇలాగే ఉండాలి. అనేక రంగాల్లో ఉద్యోగాలు, ప్రయోగాలు, సాహిత్యం, సంగీతం, అనేక రకాల మన కళల్లో ఈ ఏదో 24 గంటలు నాట్యం చేస్తాం, 72 గంటలు మాట్లాడుతూ ఉంటాం, వరుసగా మాట్లాడతాం. ఇవన్నీ ఊరికే తాత్కాలికంగా ఉపయోగపడతాయి. సరదా ఒక రోజు మూజు అంతే, అంతటితో వదిలేయాలి. ఇంకా వాటిని గొప్పలు చెప్పద్దు. ఇంకా అదేదో పెద్ద సాహస కృత్యంలా మాట్లాడద్దు. అవేవి జాతిలో ఉండే సంస్కారాన్ని పెంచే విషయాలు కావు. పైగా ఈ ఒక్కరోజు ఈ ఘటన కోసం దానికి ఒక మొత్తం 6 నెలల్లో 7 నెలల్లో వెచ్చిస్తాం మనం. అంత సమయం వృధా అయిపోయింది నిజానికి. అవి ఊరికే జనాకర్షక పథకాలు లాంటివి. సాహిత్యంలోనైనా, సంగీతంలోనైనా, సాంస్కృతికంగానైనా జనాకర్షక పథకాలు.
ఏదో అక్కడేదో 1,00,000 మంది కూర్చొని పాట పాడతారట అంటే ఇంకో 1,00,000 మంది వచ్చి చూడడానికి బాగుంటుంది. కానీ ఈ 1,00,000 మంది ఒకేసారి పాడడం వల్ల ఆ గాయకుడికి కానీ ఆ కీర్తనలకు కానీ పెద్ద వైభవం పడుతుందని మనం చెప్పలేం. అవి జనంలోకి వెళతాయని, వాటిని జనం అర్థం చేసుకుంటారని, ఆచరిస్తారని అసలే చెప్పలేం. పైగా ఇంకోటి అనవసరంగా వచ్చేది ఏమిటంటే వీడు 1,00,000 అంటే ఇంకోటి 2,00,000 అంటాడు. ఈ పోటీలు పెరిగితే అక్కడి నుంచి వీరికి వారికి గొడవలు. ఈ పేరు మీద కొన్ని కోట్లు వసూలు చేస్తారు, ఈ 1,00,000 పేరు మీద. ఆ 2,00,000 పేరు మీద వారు ఇంకో కొన్ని కోట్లు వసూలు చేస్తారు. ప్రజలు మాయలో పడతారు. చివరికి జరిగింది ఏమిటి అంటే కీర్తన ఎవరికీ రాలేదు. 1,00,000 మంది పాడడం ఒకటే మిగులుతుంది. ఇవి ఎప్పుడైనా సరదాకి జాతి అసలు సంగీతమే మర్చిపోయింది, సాహిత్యమే మర్చిపోయింది, సంస్కృతిని మర్చిపోతుంది, ఏదో పెద్ద ఉత్సవం చేస్తే కానీ ఒక చైతన్యం రాదు అన్నప్పుడు చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు. అది మంచి పని. అది అంతటితోనే దాన్ని వదిలేయాలి. లేక దాని పెద్ద చారిత్రక ఘట్టం కింద వర్ణించాల్సిన పని లేదు. అసలు దీనివల్ల మన చరిత్ర, మన జీవితం ఏమైనా మారిందా అని నిర్వాహకులు సహా అందరూ ఆలోచించుకోవలసింది. ఎందుకంటే 100 మందిని 1000 మందిని కూర్చోబెట్టి స్తోత్రాలు పారాయణలు చేయించడం, కీర్తనలు పాటించడం సాధ్యమే. కానీ ఆ కీర్తనలో ఉన్న ఒక్క అంశాన్ని కూడా మన జీవితంలో ఆచరించడం మనం చేయడం. ఆ జీవితంలో ఆచరించినప్పుడు దేనికి ఇవన్నీ? దృష్టి దాని మీద పెట్టారు. ఆయన ఆచరించాడు. అందుకే వెంటనే అనుకున్నాడు, వద్దు ఈ సర్కస్ ఫీట్లు వ్యవహారాలు వద్దు. అసలు ముందు మన మనస్సులో ఈ పోటీలు పడకుండా ఉండాలంటే రజోగుణం నశించాలి, సత్వగుణం పెరగాలి. ఆ సత్వగుణం పెరగాలంటే యజ్ఞం చేయాలి, మౌనంగా ఉండాలి, ఏం మాట్లాడద్దు అని సుమారుగా 10 సంవత్సరాలు మహత్తరమైనటువంటి యజ్ఞం చేసి మౌన దీక్ష వహించాడండి. అప్పుడు ఆయన మనస్సులో చాలా పరివర్తన వచ్చింది. అప్పుడే తర్వాత ఎంతైనా సరే ధైర్యంగా ఎవ్వరు ఏమనుకున్నా సరే అద్వైత ప్రతిపాదికమైనటువంటి భారతం రాయాలి. శ్రీకృష్ణుడు స్వయంగా భారతంలో శివుడి గురించి తపస్సు చేస్తాడా, నాకు సంతానాన్ని ఇమ్మని. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. కృష్ణుడికి ఇంత చెలికాడైనటువంటి అర్జునుణ్ణి రక్షించినవాడు శివుడా? 14వ రోజున అభిమన్యుడి హత్యకి ప్రతీకారంగా ఆయన యుద్ధం చేస్తుంటే ముందు శూలం ధరించి ఒక పురుషుడు వెళ్ళడం నేను చూశానంటాడు అర్జునుడు భారతంలో. ఆయన నీ ఇష్టదైవం శివుడయ్యా అని చెబుతాడు కృష్ణుడు. నీ ఇష్టదైవం శివుడు అవ్వడం ఏంటి, నన్ను ఎందుకు పెట్టుకో నీ ఇష్టదైవంగా అని కృష్ణుడు అనలేదే. మరి కృష్ణ అభిమాన సంఘాల వాళ్ళు అనేస్తున్నారు కృష్ణుడు తప్పితే ఇంకెవరు దేవుడు లేడని, కృష్ణుడే తనకంటే గొప్ప దైవం శివుడని చెప్పాడే. ఇలాగా కృష్ణుడు శివుణ్ణి కీర్తించడం, శివుడు కృష్ణుడిని కీర్తించడం. మళ్ళీ ఆ శివుడు బాణాసురుని కోసం యుద్ధానికి వస్తే కృష్ణుడి చేతుల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన శివుడు గురించి కృష్ణుడు తపస్సు చేయడం ఏంటండి? ఎంత విచిత్రంగా ఉందండి భగవతత్వం. ఈ ఓడిపోవడాలు నెగ్గడాలు ఇవన్నీ దేవతలకు కూడా రజోగుణం ఆక్రమిస్తే జరిగే ఘట్టాలు. చిట్ట చివరిలో యాదవులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని చనిపోయేటప్పుడు ఆ యుద్ధంలో కృష్ణుడు కూడా పాల్గొన్నాడు. విచిత్రం అది. భాగవతంలో ఉంది, భారతంలో ఉంది. కృష్ణుడు పాల్గొనడం ఏంటి, తన వంశం వాళ్ళని తానే చంపడం ఏంటి అంటే మొత్తం మానుష భావం దైవాన్ని కూడా ఆశ్రయించిందని వ్యాఖ్యానించారు తిక్కన గారు. ఈ రజోగుణాలు తమో గుణాలు ఎటువంటివంటే అవతార పురుషుల్ని కూడా ఆక్రమించేస్తాయి. అందుకే వాడు జోలికి పోవద్దు. అందుకే తిక్కన గారు యజ్ఞం చేశాడు. ఎందుకని? భారత రచన వేద భాష్యం, అది పంచమ వేదం. పంచమ వేదానికి వ్యాఖ్యానంగా మనం రాస్తున్నాం, వ్యాఖ్యానం రాస్తున్నాం. భారతం రచించడం అంటే ఇది ఎవ్వరు చదివినా, ఏ దృష్టితో చదివినా వారి జీవితాన్ని సత్ప్రవర్తన వైపు, సన్మార్గం వైపు నడిపించగలిగిన భారతాన్ని నేను రచించాలి అంటే ముందు నా మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. ఎంత గొప్ప ఆలోచన ఉండేది. ప్రతి కవి, ప్రతి గాయకుడు ఇలా ఆలోచిస్తే దేశం ఎంత బాగుంటుందండి. మనం పాడిన పాటల వల్ల ప్రజల్లో ఏదైనా చైతన్యం వచ్చిందా? ఊరికే మనకి డబ్బులు రావడమేనా? మనం పాడిన పాటల వల్ల ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఊరికే మనం 10 బిల్డింగులు కట్టుకోవడమేనా పనులు ఎగ్గొట్టేసి? ఇలా ప్రతి గాయకుడు, ప్రతి రచయిత, ప్రతి కవి ఆలోచిస్తే ఎంత బాగుంటుందండి సమాజం. కనీసం కొంతమందేనా? నా ఆశ అది, ఆలోచించమని. తిక్కన గారిలో ఆలోచిద్దాం. అందుకే ఆయన యజ్ఞం చేశాడు. ఇంకొక మాట, భాసుర సురవాణికి తెలుగు సొంపును దిద్దిన తోటమాలి. ఆ కాలంలో ఉన్న మరో ఘర్షణ సంస్కృతాంధ్రాల మధ్యలో ఘర్షణ. సంస్కృతం చదువుకున్న వాళ్ళందరినీ పండితులు అనేవారు. తెలుగులో మాట్లాడేవాళ్ళు, తెలుగులో పద్యాలు చెప్పేవాళ్ళు మామూలు వాళ్ళు తెలుగులో చెబుతారట, సంస్కృతంలో చెబుతారు. ఏమిటి గొప్ప భాష తేడాయే కదా. అసలు నన్ను అడిగితేనండి మన భాషను తప్ప ఇతర భాషలను మెచ్చుకోవడం అనేది ఈ జాతికి పుట్టుక నుంచి ఉందేమో అనిపిస్తుందండి. ఇది అందుకే వదలట్లేదు.
అప్పుడు సంస్కృతం, తర్వాత ఎప్పుడో ఉర్దూలు, ఫారసీలు, తర్వాత హిందీలు, ఇప్పుడు చచ్చి చెడి ఇంగ్లీషు. ఇక ఇది మొత్తం ప్రాణాంతకమైన వ్యాధిలో పరిణమించింది. ఒక తెలుగువాడిగా మొహమాటం లేకుండా చెబుతున్నా, సంస్కృతం అలాగే పెత్తనం చేసిందండి. నా భాష మీద పెత్తనం చేసిన దేన్ని నేను అంగీకరించనండి. నా జాతి మీద పెత్తనం చేసిన వాళ్ళు ఎవరిని నేను అంగీకరించనండి. ఎవరు నాకు మిత్రుడైనా మంచిది, ఎవరు శత్రువుడైనా మంచిది. పెత్తనం పెత్తనమేనండి, ఒప్పుకొని తీరాల్సిందే. సంస్కృతం తెలుగు మీద పెత్తనం చేసింది. ఇప్పుడు 70% పదాల పైగా సంస్కృతం ఉండడానికి ఈ పెత్తనమే కారణం. ఊళ్ళ పేర్లు మార్చేశారు, దేవుళ్ళ పేర్లు మార్చేశారు. శ్రీకాకుళం పట్టుకెళ్ళి శ్రీకాకుళం అయిపోయింది, గుంటూరు పట్టుకెళ్ళి గర్తపురం అయిపోయింది. అవదలాగా ఆ పేర్లు ఆ పేర్లే. సత్యం లోతుల్లోకి వెడితే కడుపు తరుక్కుపోతుంది. ఇప్పటికింకా ప్రతి ఊరు వెళ్ళాను. మా ఊరు నిడదవోలు కాదండి, అదేదో నిష్ఠాపురవులు. ఏమి కాదమ్మా, అది నిడదవోలే, దాన్ని సంస్కృతం చేయొద్దు. అలా చెప్పాల్సిన అవసరం లేదు. బోడపాడు అని ఊరుంటే బోడపాడే, దాన్ని భాగ్యనగరం అనాల్సిన పనేం లేదు. అలా అనుకుంటే గొప్పేం కాదు. మన ఊరు పేరు ఏదైనా సరే మనం గొప్పగానే చెప్పుకోవాలి. నా పేరు పెంటయ్య అయినా సరే, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను గర్వంగానే చెప్పుకోవాలి. ఆ విషయం దాన్ని ఏదో ప్రేష్ఠయ్య, ప్రకృతి, పెంటయ్య, వికృతి అని మార్చాల్సిన పని లేదు. పెంట నుంచి కూడా పంట పండించగలిగిన జాతి కాబట్టి కొందరికి పెంటయ్య అని పేరు పెడతారని తప్పేం లేదండి. వారు తల్లిదండ్రులు పెట్టిన పేరండి అది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎంత చిన్న భాష వాడైనా సరే తన భాష మీద వేరే పెత్తనాన్ని అంగీకరించకూడదండి. అది ఆత్మాభిమానానికి వ్యతిరేకం అండి. సరిగ్గా జరిగింది అప్పుడు ఘర్షణ. శివకవులు పుట్టారు, జాను తెనుగులో రచించారు. జాను తెనుగునం బసవా 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 అని రాశారండి. ఆ ఘర్షణ ఉన్న కాలంలో ఈయన సంస్కృతం నుంచి భారతాన్ని తెలుగులోకి తీసుకురావడం అంటే శివుడు విష్ణువు సంబంధించిన ఘర్షణ కాకుండా భాషాపరమైన ఘర్షణ కూడా ఈయన సిద్ధపడ్డాడు అనమాట. ఎంత ధైర్యం అండి ఈ బ్రాహ్మడికి. 2 రకాల ఘర్షణలను ఎదుర్కొన్నాడా. నాకు తెలుసు ఎప్పుడు తెలుగు రాయాలో, ఎప్పుడు సంస్కృతంలో రచించాలో. సంస్కృతాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. జరగవలసినవేవో జరిగిపోయాయి. అనేక పదాలు తెలుగులోకి వచ్చేసాయి. ముఖ్యంగా మన అదృష్టం, ఏం పెత్తనమైనా ఏం జరిగినా మంచిగా జరిగింది. రామాయణ భారతాలు తెలుగులోకి వచ్చాయి. అపూర్వమైనటువంటి సంస్కృతం కారణంగా దేశమంతా వ్యాపించింది. యజ్ఞ సంస్కృతి వ్యాపించింది, త్యాగ సంస్కృతి వ్యాపించింది. అదేమీ బలవంతంగా ఎవరూ ముక్కు మూసి వ్యాపింపచేయలేదు, సామరస్యంతోనే వ్యాపించింది. కానీ ఆత్మాభిమానాలే గొడవలు జరిగాయి. శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. తెలుగు వాళ్ళు ఆ శాస్త్రాలు నేర్చుకున్నప్పుడు సంస్కృతంలోనే నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్న భాషను మళ్ళీ ఇక్కడ నేర్పుతారు. చాలా సహజ పరిణామం ఇది. పైగా సంస్కృతం వ్యాప్తి జరిగిన రోజుల్లో ఎక్కడా జాతుల్ని విడగొట్టే ప్రయత్నం చేయలేదు, ఏ భాషల్ని బలవంతంగా చంపేసే ప్రయత్నం చేయలేదు. అందుకే తత్సమాలుగా సంస్కృత పదాలన్నీ తెలుగులోకి వచ్చాయి తప్ప, వికృతి పదాలుగా తద్భవాలుగా వచ్చాయి తప్ప మీకు ఇంకో రకంగా రాలేదండి. దండయాత్రలు చేసినట్టుగా ఇంగ్లీష్ పదాలు అలా కాదండి, తెలుగుని మింగేసేయండి మొత్తం. ఇవి తెలుగు లేకుండా చేసేయి. పోనీ ఆసుపత్రిగా వస్తే పర్వాలేదండి, మనం అంగీకరిద్దాం. ఆసుపత్రి అనే మాట ఉంది మరి, కానీ వచ్చింది హాస్పిటల్ నుంచి. కానీ అసలు పుస్తకం అనే మాటను మింగేసి బుక్ రావడం, అమ్మ అనే మాటను మింగేసి మమ్మీ రావడం, బడి అనే మాటను మింగేసి స్కూల్ అనేది రావడం, గది అనే మాటను మింగేసి రూమ్ అనేది రావడం, ఇది ఎలా భరిస్తామండి? భారత తెలుగులోకి వస్తే మనకు లేని వస్తే రైలు మనకి లేదు, నిజమే, రైలు వారి నుంచి వచ్చింది రానివ్వండి. నిజానికి ఇంగ్లీష్లో రైలు అంటే పట్టా, మన దృష్టిలో రైలు అంటే బండి. రైలు వచ్చిందంటాం, రైలు బండి వచ్చిందని పట్టా వచ్చిందని కాదు. బస్సు మన దగ్గర లేదు, పోనీ ఎవరో కనిపెట్టారు, వచ్చింది రాని బస్సు అనే పెట్టుకుందాం. దానికి ఏం కొత్తగా పదం సృష్టించక్కల. చతుశ్చక్రయానం అక్కలేదు, ఇవన్నీ ఎలాగో జనంలోకి వెళ్ళవు, ఈ వెర్రెక్కర్లేదు. చరిత్రలో జరిగిన వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తూనే మరోసారి మనం ఆత్మాభిమానం దెబ్బతినేలా ప్రవర్తించకుండా భాషల పట్ల సామరస్యంతో మనం ఉండలేమా? ఆ సామరస్యాన్ని తిక్కన గారు సాధించాడు. భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి. ఏదో అక్కడి నుంచి ఏదో విదేశాల్లో ఓ మొక్క ఏదైనా పూల మొక్క చూస్తే ఇది ఖచ్చితంగా మన పెరట్లో ఉండాలని ఎవరికైనా అనిపిస్తే ఆ మొక్క తెచ్చి ఇక్కడ పెట్టుకుని దానికి అనుకూల వాతావరణం కల్పించి మళ్ళీ దాన్ని ఇక్కడ మట్టిలో ఇమిడిపోయేలా చేసినట్టుగా సంస్కృతం నుంచి ఆయన ఇతివృత్తాలు స్వీకరించిన, పదాలు స్వీకరించిన, వాటికి తెలుగు సొంపులు దిద్దాడండి. ఒక తోటమాల చేసినంత పని చేశారండి. అంబరమును భూమితో గలిపి పద్యములల్లెను భావకేళియున్. అసలు భూమి ఆకాశాలను ఏకం చేశారండి తిక్కన ఆశ్చర్య తెలుగులో. కీచకుడు ద్రౌపదీదేవిని బలాత్కారం చేయడానికి చూస్తుంటే ఈ భీముడు కోపం వస్తుంది.
చుట్టుచుకు లాక్కెడుతుంటే భీముడు కోపం వస్తుంది. అప్పుడు రాస్తాడంటే పద్యం నిజంగా భూమి ఆకాశాలు ఏకమైపోతాయండి. నేలయు నింగియునే కంబులగ చేసి ఏ పునరేగి వాయించు ఆడ, నేలయు నింగియు తాళంబులగ చేసి ఏ పునరేగి వాయించి ఆడ, కుల పర్వతంబులు గుంచి ఉండొంటితో దాకంగ వీకమై తన్నియాడ. ఏడు సాగరములు ఇక్కడక్కడ పెట్టి, ఏడు సాగరములు ఇక్కడక్కడ పెట్టి, పలుచని రొంపిమైన నది కొనగా అతి భయంకరాకారత భీముడు అతిశయిల్లే. గండరించిన భాగంబుకరణి అతి భయంకరాకారత భీముడు అతిశయిల్లే. పురుష రూపం దాల్చినటువంటి యుద్ధంలాగా భీముడు అతి భయంకరాకారంతో ఉన్నాడన్నాడు. నేలయు నింగియు తాళంబులగ చేసి ఏ పునరేగి వాయించి ఆడ. భీముడికి ఒక్కసారి ద్రౌపదికి అంత పరాభవం జరుగుతూ ఉంటే తాను వంటవాడుగా ఉన్నప్పటికీ ఏమనిపించింది అంటే, ఈ భూమి మొత్తం ఓ తాళం చెప్ప, ఆకాశం మొత్తం ఓ తాళం చెప్ప, రెండు కలిపి రామ్ 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 అని భజన చేయాలన్నంత కోపం వచ్చింది. ఇంత గొప్పగా ఎవరు చెబుతారండి, ఒక్క తిక్కన తప్ప. అందుకని సాగర ఘోష కవి ఆయనకి నమస్కారం పెడుతూ భూమి ఆకాశాలు ఏకం చేసేసేవయ్యా అన్నాడు. హరికరనాథతత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి, కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి, భాసురసురవాణికిన్ తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, అంబరమును భూమితో గలిపి పద్యములల్లెను తిక్కన పద్యములల్లిన భావకేళియున్. ఇటువంటి తిక్కన గారు ప్రేమించిన భాషలో మనం కనీసం 23.5 గంటలు మాట్లాడదామమ్మా. మళ్ళీ నేను కలిసే వరకు సెలవు.